హాయ్ ఫ్రెండ్స్, నేను మిల్హరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ బార్బిక్యూ గ్రిల్ చికెన్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, లెమన్ జ్యూస్, సాల్ట్, ఆయిల్. ముందుగా నేను 2 kgs చికెన్ తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. 3 to 4 times నీట్గా కడుక్కోండి. మొత్తం వాటర్ ఉంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఫైనల్గా కడుక్కోవాలి. మనకి చికెన్ ముక్క కూడా ఇలా పెద్ద సైజే ఉండాలి. పెద్ద సైజ్ మీన్స్ మీడియం సైజ్ ఉండాలి. మరీ చిన్నగా ఉంటే మన గ్రిల్ నుంచి కింద పడిపోతుంది. సో మీడియంగా ఉంటే గ్రిల్ నుంచి కిందికి జారి పడదనమాట. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. నేను వాడుతుంది చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్స్ వేసాను. టేబుల్ స్పూన్తో అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నిమ్మరసం ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేయడం వల్ల మనకి చికెన్కి నీసు వాసన అనేది రాదు. మంచిగా వేసేసుకోవాలి ఈ రెండింటిని మాత్రం. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మ్యారినేట్ చేయాలి. మనం ఉప్పు, కారం, అన్ని మసాలాలు మంచిగా ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes మంచిగా కలుపుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నేను పసుపు వేయడం మర్చిపోయాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకున్నాను. ఈ స్టెప్పే చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా మనం కలుపుకుంటే అంత మంచిగా ముక్కకు పట్టుకొని టేస్ట్ అంత బాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. మనకి వాటర్ అనేది ఉండొద్దు చికెన్లో. ఫైనల్గా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే ఆ ముక్కకి మసాలాలన్నీ ఇంకా మంచిగా పట్టుకుంటాయి అన్నమాట ఆయిల్ వేయడం వల్ల. ఫైనల్గా ఇలా ఆయిల్ వేసేసి ఇంకొకసారి కలుపుకోండి. ఇలా ఇంకా మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా. ఇలా ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మినిమం 1/2 hour to 1 hour పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్రిల్ చేయడానికి రెడీ చేసుకుందాం. ఇలా బొగ్గులు వేసేసుకొని ఇంగ్లాలను తయారు చేసుకోవాలి. ఆ బొగ్గుల పైననే కాల్చుకోవాలన్నమాట. మనం గ్రిల్ పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా మనం ఇంగ్లాలు తయారు చేసేసుకోవాలి. మేము ఇలా ఇంట్లో ఉన్న బ్లోవర్తో మంటను క్రియేట్ చేసామన్నమాట. బ్లోవర్ కొడుతుంటే మనకి మండిపోయి ఇంగ్లాలు అనేవి మంచిగా తొందరగా రెడీ అయిపోయాయి. చూడండి, ఇంగ్లాలు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియోలో పక్కన కనిపిస్తుంది గ్రిల్ స్టాండ్ అన్నమాట. ఇప్పుడు 1 hour తర్వాత చికెన్ ఒకసారి తీసేసి అంతా మిక్స్ చేసేసుకోండి ఒకసారి. ఇప్పుడు గ్రిల్ స్టాండ్ పెట్టేసుకొని మ్యారినేట్ చేసిన ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా చికెన్ అనేది ఇంగ్లాల పైన కాలాలన్నమాట. మనకు మంట అనేది మండొద్దు అనమాట, లేదంటే చికెన్ మాడిపోతుంది. ఇంగ్లాల పైన అయితే మంచిగా కుక్ అవుతుంది చికెన్. ఇంకా అలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా మలుపుకోవాలన్నమాట. మలుపుకొని బటర్ రాసుకోవాలి. బటర్ రాసే క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఒకవేళ మనకి మంట వస్తే ఇలా మధ్యలో వాటర్ పోసేసుకోండి. ఇలా ఇంకో సైడ్ మలుపుకున్న తర్వాత కూడా మంచిగా కుక్ కావాలన్నమాట. రెసిపీ ఫినిష్ కావడానికి ఒక 10 minutes పడుతుంది. చూడండి, రెసిపీ రెడీ అయిపోయింది. బార్బిక్యూ గ్రిల్ చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, సర్వ్ చేసుకోండి. ఇలా చాలా బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా నేను ఆనియన్స్ అండ్ క్యారెట్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.